రైటా. సో ఇప్పుడు ఓనర్ అయితే కలుద్దాం. హాయ్ అన్న. నమస్తే, జై శ్రీరామ్. గణేష్. సో అన్న ఇప్పుడు ఎన్ని ఫీట్లు? ఇది 15 feet అనమాట. ఇంకా వేరే పైన అటాచ్మెంట్ వస్తుంది. ఓకే. ఇది అనంతపూర్ డిస్టిక్ వెళ్తుంది. ఈ కాస్ట్యూమ్ ఇంకేమేమి వచ్చింది పెండింగ్? ఇంకా దీని మీద చెక్కలు వస్తాయి అనమాట. అంటే ఇది మొత్తం చెట్టుతో కూడుకున్నటువంటి గణేష్. ఓకే. దీని మీద కలర్ కాకుండా ఓన్లీ ఒరిజినల్ చెక్కలనే యాడ్ చేస్తాం అనమాట. ఓకే. ఇంకా ఇక్కడ మూషికం కానీ మూషికం అంటే వస్తుంది కిరీటం పైన అన్నీ వస్తాయి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ ఎప్పుడు అయిపోతుంది? మేబీ పెయింటింగ్ వర్క్ వచ్చే నెల 15 తర్వాత అయిపోతుంది. ఇది బుకింగ్ ఆర్డర్ గణేష్. సో ఇంకేమైనా వచ్చిందా? ఇంకా అదే చెక్కలు వచ్చేది ఉంది. ఇంకా పైన జుట్టు వచ్చేది, ఇంకోటి పైన చెక్క కొమ్మలు వస్తాయి అన్నమాట. ఓకే. అట్లా ఉడక ఉంది. సో ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అన్నా మన దగ్గర ఎన్ని ఫీట్ నుంచి స్టార్ట్? చిన్న కాడ నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అక్కడ అపార్ట్మెంట్లకు, తర్వాత ఇంట్లో పెట్టుకునేటువంటి చిన్న గణేష్లు ఇవల్ల ఇవి ఉడక ఒక పాట అనమాట. ఈ హోల్సేల్ ఉడక ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో. ఓకే. ఎవరికన్నా కావాల్సే ఉడక ఇక్కడ రీజనబుల్ రేట్లతోనే మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఇవల్ల 5 గుర్రాలు, ఇవి గుర్రాలతోనే సవారీ చేస్తున్నట్టు. ఇట్లా ఇదేమో ఫ్యామిలీ, ఇదేమో శివుడు, ఇదేమో శివునికి అభిషేకం చేస్తున్నట్టు. ఓకే. ఇదేమో రకరకాలుగా, అంటే ఇప్పుడు దాదాపు ఒక 100 గణేషులు ఉన్నాయంటే 100 రకాలుగా ఉంటాయి అన్నమాట మా దగ్గర. హనుమాన్ భుజాల మీద కూర్చున్నట్టు ఈ విధంగా. సో అన్న రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ రీజనబుల్ రేట్లే. ఇప్పుడు పిఓపి కన్నా ఇక్కడ మన మట్టిలోనే ఈకో ఫ్రెండ్లీలోనే బాంబే ఫేస్గా ఏర్పాటు చేయడం, బాంబే ఫేస్తో చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి బాంబే ఫేస్లో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా చెప్తారు. మనం 30,000, 40,000, 50,000 అట్లా చెప్తాం. అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి? 25,000 నుంచి ఉంటుంది స్టార్టింగ్. లేకపోతే బుకింగ్ నడుస్తుంది, ప్లస్ ఆర్డర్ చేయగలుగుతాము, ప్లస్ మీకు ఇక్కడ నచ్చిన గణేషులు పర్చేజ్ చేయొచ్చు అనమాట. మొత్తం ఈ మట్టి ఎక్కడ నుంచి చేస్తారన్న? కలకత్తా నుంచి వస్తుంది. కొంత లోకల్ మట్టి వాడతాము, మన కుండల కుమ్మరి మట్టి వాడతాము, ప్లస్ ఈ కలకత్తా మట్టి ఫినిషింగ్ కలకత్తా మట్టితో వాడతాము. ఇప్పుడు మొత్తం మట్టితోటి తయారు చేస్తారా? మరి కెమికల్ కూడా కలుపుతారా? కెమికల్ అనేది ఏమి ఉండదు. 100% మట్టి, కెమికల్ అనేది ఉండదు దీంట్లో. ఇప్పుడు కలర్స్ కూడా ప్యూర్ కలర్స్. హై తమ్ముడు, ఇక్కడ ఏదైనా బుక్ చేసిరా? ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సంబంధించింది ఇది మూషికము. ఈ విధంగా ఇవల్ల మొత్తం ఆర్డర్ అయిపోయినటువంటివి. ఆర్డర్ బుకింగ్ అయిపోయినాయి ఇవల్ల. ఇక్కడ చూపి. ఇది పంచముఖి గణేష్. ఇక్కడ పోయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మూషికం తోటి నాగు చేసి తోటి భయ్యా. అన్న అది ఒకసారి ఆఫ్ చేయనా మైక్? అది రికార్డింగ్ అవుతుంది. ఒత్తి పట్టు చూడ, రికార్డింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. నామకే భయ్యా? ముని. సో భయ్యా అయితే ఇంకా వర్క్ చేస్తుండు. ఇక్కడ కూడా సేమ్ నాగశేషులతో అయితే దర్శనమిస్తుంది దేవుడు. కింద ఇక ఫ్లవర్ చూసుకోవచ్చు. ఇక్కడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉండవు గణేషుడు అయితే మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు 6 ప్యాక్ తోటి ఇక్కడ మన నందీశ్వరుడు. ఇక్కడ చూసుకోవచ్చు పైన మొత్తం చెట్టు. ఇక్కడ నాగశేషు కూడా ఉంది. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ మన గణేశుడు. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా రథం. ఇక్కడ గుర్రం సవారీలో ఉందన్నమాట ఇట్లా. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో మేబీ రామ్లాల్ అయోధ్యలో నిలబట్టిన రాముడు లాగా సేమ్ అదే స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ చూసుకో హనుమంతుడు. ఇక్కడ మన ఏమంటారు ఆయన, సో ఇవి పాతగా కొద్దిగా. ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గెటప్. ఇక్కడ గణేశుడు ఇట్లా చేయబట్టి తీసుకెళ్తున్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు
ఫుల్ నాగశేషు తోటి. సో మేబీ అన్నీ 6 feet 8 feet 12 feet దాకా ఉన్నాయి మేబీ. ఇక్కడ 2 మూషికంలో ఇగో ఎత్తుకురు అనమాట. ఇక్కడ గణేష్ని ఎత్తుకొని తీసుకెళ్తారు. అది పల్లకి అంటారు అనమాట. సో ఇక్కడ సేమ్ నాగశేషు ఇవన్నీ. సో అన్నీ బుకింగ్ అంటే ఇవి బుకింగ్ కానీ చూపిస్తా. ఇవన్నీ చూపిపోయా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది యూనిక్ ఉంది. శంకు పైన మన గణేశుడు దర్శనమిస్తుంది. ఇక్కడ శంకు ఒక్కొక్కటి ప్రతిదీ డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మూషికంకి టోపీ వేసి ఇక్కడ గణేష్ కూర్చొని చెట్టు ఇక్కడిగో ఇది చూడు హైలైట్. ఇంకా పక్షి గూడు. సో ఇక్కడ చూద్దాం. ఇవన్నీ బుకింగ్, కొన్ని అయితే బుకింగ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది, చూడొచ్చు మీకు. ఇక్కడ మేబీ ఇంకా 1 month అయితే 20 days అయితే మేబీ అన్నిటి కలర్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ చూడొచ్చు హనుమంతుడు పైన మన గణేశుడు. ఇది బుకింగ్ కాలేదు ఇంకా, ఇవి బుకింగ్ కానీ ఇవి అన్నీ ఇప్పుడు. సో ఇది అయితే హైలైట్ అంటే హైలైట్. ఈ చేతిలో ఏమో పట్టుకుని దేవుడు అసలు. ఇక్కడ చూడొచ్చు చుట్టూ ఏంది ఏనుగు చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఉంది. మధ్యలో గణేశుడు దర్శనమిస్తుండు. ఇక్కడ మొత్తం త్రిశూలంతో దర్శనమిస్తుంది అనమాట. సిట్టింగ్ పొజిషన్ కింద 2 ఏనుగు తలలు. ఇక్కడ చూడొచ్చు మేబీ ఇక్కడ ఫ్లూట్ అసలు కృష్ణుడు అవతారం. ఇది బాగా యూనిక్ ఉంది. ఇది ఆవు కదా, ఆవా ఎద్దు? కృష్ణ అవతారం అంటే ఎద్దు, ఆవే అనుకుంటా. ఇవి ఇక్కడ సింహంతో దర్శనమిస్తుంది దేవుడు. ఇక్కడ ఈ చేతిలో ఏమంటారు, గద. ఇక్కడ కృష్ణ అవతారం సేమ్ డిట్టు తీసినట్టుగా కింద నాగశేషువులతోటి నాట్యం ఆడుతున్నా అనమాట. చూడొచ్చు హైలైట్ అంటే హైలైట్. ఇంకా మొత్తం ఫినిషింగ్ అయిపోయినాక హైలైట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అమ్మవారు కావచ్చు, పార్వతీ మాత. ఇక్కడ గణేశుడు కూర్చుండు పైన. ఇగో శివలింగం. ఇక్కడ మూషికం రాజు. ఇక్కడ గణేశుడు సిట్టింగ్ పొజిషన్. ఇక్కడైతే చూడొచ్చు. ఇగో ఇక్కడ చూపి. ఇక్కడ కూడా సేమ్ అమ్మవారు పైన శివుడు వచ్చిండు, అక్కడ లింగం వచ్చింది సేమ్. కింద ఇక్కడ చంద్రుడు. ఇక్కడ నాగశేషుడు 6 pack తోటి దర్శనమిస్తుంది. ఇక్కడ ఇంకా అక్కడ వెళ్దాంపా. ఉన్నాను కొద్దిగా ఉన్నాను. కనిపించదా? కనిపిస్తుంది. ఓకేనా? అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ఉండు. ఇక్కడ 2 సింహాలు మధ్యలో స్టాండింగ్ పొజిషన్లో మన గణేశుడు దర్శనమిస్తుండు. ఇక్కడ నాగశేషుడు పైన సిట్టింగ్ చేసిండు గణేశుడు. సో మొత్తం కంప్లీట్ అయినాక ఇంక ఎట్లుంటుంది అంటే ఇప్పుడే చూస్తే నాకైతే నచ్చింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. ఇవన్నీ బుకింగ్ కానీ అనమాట. ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే తొందరగా వచ్చి బుకింగ్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ కూడా వాళ్ళు మీకు ఇస్తాడు. రిటర్న్ ఎక్కడ అవుతుందా? పైకి లేచింది కెమెరా. ఎక్కడ? సో ఈ గణేష్ని చూసుకోండి. మొత్తం తమలపాకులో మధ్యలో గణేశుడు సెట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు పైన మొత్తం ఇక నెమిలి పించకం. ఇక్కడ సెట్టింగ్ పొజిషన్లో గణేశుడు దర్శనమిస్తుండు. నెమిలికి చూపి. ఇదంతా సెట్టింగ్ ఇంకా పూర్తిగా బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడొచ్చు నాగశేషులు. ఇక్కడ అయితే చాలా క్లారిటీగా ఒప్పిస్తుంది. నాగుంపం పైన
దేవుడు దర్శనమిస్తుంది ఇక్కడ. ఇక్కడ రెండు సింహాల పైన కాలు వేసుకొని మరీ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంది దేవుడు. ఇది చూడు, ఇక డమరుకం, త్రిశూలం అండ్ ఇగో మన శివయ్య పూజ చేస్తుండు. అంటే మేబీ అభిషేకం అంటారు కదా, అభిషేకం చేస్తున్నట్టు స్టాండింగ్ పొజిషన్లో మన దేవుడు కనిపిస్తుంది ఇక్కడ. సేమ్ ఇక్కడ త్రిశూలం పట్టుకొని ఇక్కడ దర్శనమిస్తుండు. శివ అవతారం, శివ గిటప్ మొత్తం, లార్డ్ శివ. సో మన గణేశుడు ఇట్లా దర్శనమిస్తుంది స్టాండింగ్ పొజిషన్లో. ఇక్కడ లోపల ఉంది, ఒకసారి ఇంకా లోపల ఉన్నాయి. ఇక సేమ్ ఇక్కడ త్రిశూలంతో దర్శనమిస్తుంది ఇక్కడ. అసలు ఇప్పుడే ఇంత బాగుంది అంటే ఇక్కడ డమరుకం కింద ఇంకా పెయింటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా హైలైట్ అంటే హైలైట్ అవుపిస్తుంది వచ్చి నాకు తెలిసి. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్, ఏమంటారు ఫ్లవర్ ఏమంటారు, కమలం పువ్వు పైన దేవుడు దర్శనమిస్తుంది ఇక్కడ. సేమ్ ఇక్కడ ఆశేషు. ఇక్కడ ఇది చూపి భయ హనుమాన్ పక్కన కూర్చొని దర్శనమిస్తుంది దేవుడు. ఇక్కడ చూడొచ్చు హనుమాన్ పూర్తిగా కంప్లీట్ కాలేదు, మేబీ 6 feet ఉండొచ్చు. 6 feet ఉంటుంది. ఇది చూపి బోట్లో ఇక్కడ మూషికం, మధ్యలో గణేశుడు సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ మనకు గన్సులం, అక్కడ గజ అలాంటివి వస్తాయి. ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఇంకా 20 daysలో మేబీ కంప్లీట్ చేస్తుండొచ్చు. ఇక్కడ శివలింగం ముంగట మన గణేశుడు దర్శనమిస్తుండు. ఇక్కడ చూపి భయ ఇది ముష్కమేనా, ఇది మేబీ నాకు కూడా తెలియట్లేదు అనేది. భయ్యా క్యా భయ్యా, ఎల్గా మూషికమేనా అంటే ఇది చాలా పెద్దగా ఉంది మూషికం. అయితే మూషికం పైన మన గణేశుడు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు సూర్య బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో మన గణేశుడు. ఒక మూషికమా గెటప్ కాదు, గణేశుడు యూనిక్ ఉంది. ఒక్కటే పీస్ ఉందన్నమాట. డబల్ అయితే అసలు పీసెస్ లేవు, ఒకటే పీస్ ఒకటే లాగా తయారు చేస్తారు. సో డిఫరెంట్ అన్నీ. అంటే మెల్ల చూపించే అవన్నీ. अवतार क्या है भैया, अवतार वो विष्णुमूर्ति, कृष्णा नहीं, कृष्णा नहीं, वो जो एक मंदिर उद्घाटन हुआ ना राम मंदिर, రామ్లాల్. సో ఇక్కడ చూసుకోవచ్చు మూడు సేమ్ రామ్లాల్. మన అయోధ్యలో ఉన్న రాముడు లాంటి కాస్ట్యూమ్, అంటే మన దేవుని ఇట్లా తయారు చేశారు. ఇక్కడ 3. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. అయితే 6 feet నుంచి 12 feet వరకు మన గణేష్లు అయితే అవైలబుల్గా ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయినాయి. ఇప్పుడు బుక్ కానీ మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నా, బుక్ అయినా కూడా మీకు చూపించిన. సో మీరు తొందరగా బుక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ కూడా అతను వేస్తారని చెప్పిండు. సో ఇది ఈరోజు వీడియో. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మల్టీ రైడర్. సో బాయ్ గైస్.